ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఇలా చేసావు? నేనేం పాపం చేశాను? నీ కడుపును పుట్టడమే నేను చేసిన నేరమా? స్వీటీ, కోడి కూడా తన పిల్లల జోలికొస్తే తన రెక్కలు అడ్డు పెట్టుకుని మరీ తన పిల్లల్ని కాపాడుకుంటుంది. కానీ నువ్వు నా జీవితాన్ని చేతులారా నాశనం చేయాలని చూసావు. నా ప్రేమను సమాధి చేయాలని చూసావు. అసలు నువ్వు తల్లివేనా? ఆడదానికి అమ్మతనం ఆ దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని కూడా మీ స్వార్థానికి, తప్పుడు ప్రయోజనాలకి వాడుకున్నారు. మీలాంటి వాళ్ళని ఏ పేరు పెట్టి పిలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి భావోద్వేగానికి ఒక హద్దు అనేది ఉంటుంది. కానీ ఒక్క అమ్మ ప్రేమకు మాత్రమే హద్దులుండవు. అమ్మ అంటే నమ్మకం. అమ్మ అంటే ప్రేమకు నిదర్శనం. అమ్మ అంటే దైవానికి మరో రూపం. అమ్మతనంలో ఉండి సొంత కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. అమ్మన్న పిలుపుకే కళంకం తెచ్చారు. ఛీ, ఏం జన్మమిది? మేమంటే మీకెందుకంత కోపం అత్తయ్య? కోడలిగా మీ ఇంట్లో అడుగు పెట్టినా, మిమ్మల్ని అత్తయ్య అని పిలిచినా అమ్మగానే భావించాం. మీరు బాగుండాలనే కోరుకున్నాము. కానీ మీ పంతానికి హిమా జీవితాన్ని పణంగా పెట్టారు. చాలా పెద్ద తప్పు చేశారత్తయ్య. నాతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నన్ను గెలవడం నీ వల్ల కాదు కృష్ణ, నన్ను గెలవడం నీ వల్ల కాదు కృష్ణ అనేవారు. గుర్తుందా అత్తయ్య? అధర్మానికి ఎంత బలగం ఉన్నా ధర్మంతో పెట్టుకుంటే దెబ్బ అయిపోవాల్సిందే. సత్యయుగంతో మొదలై కలియుగం దాకా ప్రతి యుగంలోనూ జరిగేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అన్నయ్య నా ప్రేమను గెలిపించాడు. వదినా అని ఆప్యాయంగా పిలిచిన పాపానికి నానా మాటలు పడి ఎన్నో అవమానాలు భరించింది కృష్ణ. నా జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తర కాకుండా కాపాడింది. వాళ్ళే ఇంత చేస్తే అమ్మగా నువ్వెంత చేసుండాలి? అది వదిలేసి నా అమ్మతనాన్ని దూరం చేయాలని చూస్తావా? ఛీ! హిమా, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకా వదిలే. ఇక మీదట నిన్ను సాగర్ అన్నయ్యని విడదీయడం అయితే ఆ దేవుడి తరం కూడా కాదు. హ్యాపీగా ఉండండి. పదండి. పద సాగర్. నేను హిమకి పెళ్లి చెయ్యాలనుకుంది నా స్వార్థం కోసమో, నా పంతం నెగ్గించుకోవడం కోసమో కాదు. హిమ భవిష్యత్తు బాగుంటుందని, తల్లిగా అది నా బాధ్యతని చేశాను. అది నన్నిలా ఒంటరిగా మిగులుస్తుందని అనుకోలేదు. ఇదంతా నేను హిమ మీద ప్రేమతో చేశానని అనుకున్నాను. ప్రేమ? ప్రేమ ఎక్కడుంది అత్తయ్య దీంట్లో? మీ పంతం మూర్ఖత్వమే కనిపిస్తోంది. అవును కృష్ణ, హిమకి నాకు నచ్చిన వాడినిచ్చి పెళ్లి చెయ్యాలని, తన భర్తతో హిమ ఫారెన్లో సెటిల్ అయితే చూసి సంతోషపడాలని నేను కలలు కన్నాను. దాన్ని నిజం చేసుకోవాలన్న తపనతో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయాను. దానికి సాగర్ బలయ్యాడు. హిమ ఎంతో నరకం అనుభవించింది. నిజమైన సంతోషం భర్త దగ్గరే ఉంటుందని హిమ భావించింది. నాకు నచ్చిన వాడితో సంతోషంగా ఉంటుందని నేననుకున్నాను. తప్పు నాదే. జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు మీ అందరి మనసులో నేను రాక్షసిలా
మీ అందరి మాటలు విన్నాక నేను ఈ ఇంట్లో ఉండడం మీకెవ్వరికి ఇష్టం లేదని అర్థమైంది. ఈ ఇంట్లో నేను దోషిలా తిరుగుతూ ఉంటే నేను ఎదురు పడ్డప్పుడల్లా మీరు చూసే ఆ చూపులు నేను తట్టుకోలేను. అది నా వల్ల కాదు. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీ అందరికీ ప్రశాంతతనిస్తూ నేను వెళ్ళిపోతున్నాను. నేనేం బాధపడట్లేదు. వెళ్ళేటప్పుడు మీ అందరికీ ప్రశాంతతని గిఫ్ట్గా ఇస్తున్నానని తృప్తిగా ఉంది. మీరు క్షమించరని నాకు తెలుసండి, కానీ చెప్పించి మాత్రం పంపించకండి. కృష్ణ, లైఫ్లో ఫస్ట్ టైం ఒకరి చేతిలో ఓడిపోయినందుకు ఆనందంగా ఉంది. నువ్వు ఈ ఇంటికి రాకపోయుంటే నాలో ఈ మార్పు వచ్చుండేదే కాదు. చివరిదాకా ఓ నేరస్తురాల్లా బతికేదాన్ని. నీ వల్లే కనువిప్పు కలిగింది. ఇప్పుడు ఎక్కడున్నా గొప్పదానిగా కాకపోయినా మంచి మనిషిలా బతకగలను అన్న నమ్మకాన్నిచ్చావు. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.